శల్యునితో దుర్యోధనుడు ఇంకా ఇలా అంటున్నాడు. కర్ణుడు బలిష్ఠుడైన భీముణ్ణి వింటి కొనతో పొడిచి యుద్ధానికి ప్రేరేపించాడు. మూర్ఖుడా, తిండిపోతా అని చాలా పేర్లతో హేళన చేశాడు. మాన్య శల్య, శూరులైన మాద్రి పుత్రులను మహాయుద్ధంలో కర్ణుడు ఓడించి ఏదో ఒక కారణం వల్ల చంపకుండా వదిలిపెట్టాడు. వృష్ణి వంశీయ వీరుడు, సాత్వత శ్రేష్ఠుడు, శూరుడు అయిన సాత్యకిని కర్ణుడు జయించి విరధుని చేశాడు. కర్ణుడు యుద్ధరంగంలో నవ్వుతూనే దృష్టదుమ్నుడు మొదలైన సృంజయులను ఎన్నోసార్లు ఓడించాడు. యుద్ధంలో మహారథుడు అయిన కర్ణుడు వజ్రాయుధుడైన ఇంద్రుణ్ణే సంహరించగలడు. అలాంటి వాణ్ణి పాండవులు యుద్ధంలో ఎలా జయించగలరు? నువ్వు కూడా సర్వస్త్రవేత్తవు, సర్వ విద్యా విశారదుడవు. భుజబలంలో నీతో సమానుడు ఈ భూమండలంలో ఎవ్వడూ లేడు. నీ బాహుబలాన్ని సాత్వత వీరులు అందరూ ఎదుర్కొని నిలవలేకపోయారు. నీ బాహుబలానికంటే శ్రీకృష్ణుడు అధిక బలవంతుడా ఏమిటి? అర్జునుడు మరణిస్తే కృష్ణుడు పాండవ సేనలను ఆదుకున్నట్లే కర్ణుడు నేలకూలితే నువ్వే ఈ కౌరవ మహాసేనను ఆదుకోవాలి. సారథ్యం మాత్రమే చేస్తానని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడు నా సేనను ఎలా ఎదుర్కొంటాడు? ఒకవేళ ఆయన అలా చేస్తే నువ్వు మాత్రం సారథ్యం వదిలి పాండవ సేనను ఎందుకు సంహరించవు? మాన్య శల్య, యుద్ధంలో మరణించిన నా సోదరులు, నా వీరులు, నా రాజులందరికీ రుణ విముక్తుణ్ణి కావటానికి నీ ఆధారంతోనే నేను ముందుకు వెళ్ళగోరుతున్నాను.